ప్రతిదానికి ఎదురు దాడి చేయడం కాకుండా ఇప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుంటున్నాం, ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయాల ప్రకారమే మనం వ్యవహరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే చేస్తున్నారు కదా. సరే, ఆయన క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళినప్పుడు అదే, అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు చక్కగానే ఆ సంప్రదాయం పాటించారు. అయితే అక్కడ ఆలయాలకు సంబంధించిన ఒక సంప్రదాయం ఏముంది, తిరుమలకి సంబంధించి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్యమతస్థులైనటువంటి వాళ్ళు. సరే, గతంలో నన్ను ఎవరు అడగలేదు, ఎస్ ఆ రోజున భయపడ్డారేమో, లేదా మన పక్కన వాళ్ళు భయపెట్టారేమో తెలియదు. ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ ఇష్యూ వచ్చినప్పుడు హైకోర్టు ఏమందంటే ముఖ్యమంత్రికి మతంతో సంబంధం ఏంటి, అన్ని మతాలు దానికి వెళ్ళే హక్కు ఉందంటూ అప్పుడు ఆపింది. కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అడిగారు, ఒక్కసారి సంతకం పెట్టేస్తే ఈ జీవితంలో ఇష్యూనే లేదు, అది పెట్టేయచ్చు కదా, పెట్టలేదు. ఇక్కడ వెంటనే వైసీపీ వాళ్ళు ఏం రైట్ చేసుకొచ్చారు, ఒకటి ఇంతకాలం ఏమైంది, 15 సార్లు వెళ్ళినప్పుడు లేని ఇప్పుడు కావాలని అన్నటువంటి. రెండో పాయింట్ ఏం మాట్లాడారు, అనిత తను క్రైస్తవురాలనంది, ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ముందు ఇచ్చి క్రైస్తవురాలనే ఇష్యూ వచ్చిన తర్వాత ఆమెకి ఆ బోర్డు సభ్యత్వాన్ని వదిలేశారు. ఇప్పుడు ఆమె దర్శనానికి వెళ్తే ఆమెను ఎందుకు అడగలేదు డిక్లరేషను అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. రెండోది, పవన్ కళ్యాణ్ నేను బాప్టిజం తీసుకున్నాను అన్నారు కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు క్రిస్టియన్సే కదా, కాబట్టి ఆయన సంతకం పెడతారు అన్నట్టు. అక్కడ ఆయన బాప్టిజం తీసుకోలేదు. కానీ అంటే ఆయన ఇప్పుడు ముస్లిం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంప్రదాయం నేను ముస్లింని, క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పేది రాజకీయ స్టేట్మెంట్, అంతేగాని మతం మార్చేసుకోరు కదా అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు చంద్రబాబు గారు మసీదుకి వెళ్ళినప్పుడు మతం మార్చేసుకున్నారు, పేరు మార్చేసుకున్నారా, లేకపోతే కనుక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పేరు మార్చేసుకున్నారు, మతం మార్చేసుకున్నారు, ఆ సంప్రదాయాలను కూడా గౌరవిస్తారు. అట్లాగే హిందూ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ చేస్తే అయిపోయేది. కానీ జగన్ టీం దాన్ని సమర్థించుకోవడం కోసం ఇట్లాంటిది మాట్లాడింది. బట్ పవన్ కళ్యాణ్ తను బాధ్యతాయుతమైన వ్యక్తినని జగన్ ఎలా చెయ్యాలో పవన్ నేర్పి చూపించారు. ఇవాళ తన కుమార్తె, రెండవ కుమార్తె ఏదైతే ఇప్పుడు రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి కలిగినటువంటి కుమార్తె క్రైస్తవురాలే, ఆ అమ్మాయిని ఇవాళ దర్శనానికి తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం అమ్మాయితో పెట్టించడమే కాకుండా గార్డియన్గా తను కూడా సంతకం పెట్టారు. తద్వారా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. అంటే పాలకుడు అనేటటువంటి వాడు లేదా నాయకుడు అనేటటువంటి వాడు ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాదు, ఆచరణలో చేసి చూపించాలి. అలా చెయ్యకపోగా ఏదో ఒక లోపాలు ఎతికి మాట్లాడడం, ఏది ఇదేమి హిందుత్వ, ఇదేమి సెక్యులరిజం అన్నటువంటి మాటలు లాంటిది మాట్లాడి చక్కటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ఒక నాయకుడు ఎలా ఉండాలో చూపించారు పవన్ కళ్యాణ్.